సత్య గారికి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సత్య గారు. ఈ రోజు నా లైఫ్లో చాలా ముఖ్యమైన రోజు. నా డిపార్ట్మెంట్లో నాకంటూ ఒక ప్రత్యేకతని ఇచ్చిన రోజు. ఈ ప్రోత్సాహంతో ఇంకా ముందుకు వెళ్తాను. నా డ్యూటీని నేను సరిగ్గా చేస్తాను. ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా? రెడీ అయ్యానండి. ఇప్పుడు నువ్వు తీసుకోబోయే అవార్డు వల్ల ఏం లాభం ఉంటుంది? ఈ అవార్డు వల్ల నాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. నా డ్యూటీని ఇంకా సిన్సియర్గా చేయొచ్చు. ఓ పర్వాలేదు. దీనివల్ల నీకు మంచి పేరే వస్తుంది. గొప్పదానివైపోతున్నావన్నమాట. అదేం లేదండి. లేదంటున్నావు కదా, అలాంటప్పుడు అవార్డు తీసుకోకు. ఏ మంజు, నా ఇంట్లోనే ఉంటూ నాకంటే గొప్పగా ఎదుగుదామనుకుంటే చూస్తూ ఊరుకుంటానా? ఈరోజు నువ్వు అవార్డు తీసుకునేదే లేదు. మణిమ గారు, మేడం డోర్ ఓపెన్ చేయండి. మణిమ గారు, మణిమ గారు డోర్ తీయండి ప్లీజ్. మణిమ గారు, అవార్డు తీసుకోవడానికి నేను వెళ్ళాలండి. ఫంక్షన్ అయిపోయే వరకు నువ్వు రూమ్లోనే పడి చావు. చాలా కష్టపడ్డాను. ఈ అవార్డు నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ అండి డోర్ తీయండి. మణి, అందరు రెడీయేనా? ఇదిగో ఇప్పుడే మంజుతో మాట్లాడాను. ఇంకా రెడీ అవ్వలేదు, వస్తున్నానని చెప్పింది. మనం వెళ్దాం పదండి. రండి రండి రండి. ఏమయ్యా, కళ్ళు పోయేటట్టుగా టీవీని చూస్తుంటాం కదా, కనీసం దాని మీద దుమ్ము లేకుండా తొడవచ్చుగా. అంటే అది యాక్చువల్లీ నేను మొన్ననే తుడుద్దాం అనుకున్నాను, కానీ మర్చిపోయాను. పాత గుడ్డ కనపడలేదు. ఓ పాత గుడ్డ ఉంటే చెప్తాను, ఇప్పుడే తుడుస్తాను. అన్నపూర్ణ, వదినా, అక్కడ ఏదైనా పాత గుడ్డ ఉంటే పట్రా. కొత్త చీర కొన్నావా అన్నపూర్ణ? నాకు చెప్పను కూడా చెప్పలేదు. హాసిని తీసుకొచ్చింది వదినా. కలిసిపోవాలి కలుపుకుపోవాలి అనుకున్నప్పుడు ప్రతిదీ చెప్పుకుంటారు. సరేలే, తయారయ్యావు. ఎక్కడికి వెళ్తున్నావేంటి? కూతురు అవార్డు ఫంక్షన్ ఉంది కదా, బహుశా అక్కడికేనేమో. అవునదినా. అదేలే, నీ కూతురు అవార్డు తీసుకుంటుంటే కళ్ళారా చూసి ఆనందించడానికి నువ్వు ముందే వెళ్తున్నావు. మీరు కూడా రెండోదినా. పిలవని పేరంటానికి మేము రాములే. అలా అని నువ్వు ఆ ఫంక్షన్కి వెళ్తే నేను ఒప్పుకోను. అన్నపూర్ణ, నువ్వు ఆ ఫంక్షన్కి వెళ్ళి కడుపు నిండా సంతోషాన్ని నింపుకుని ఆనందంగా ఉంటే నేను అస్సలు తట్టుకోలేను. అందుకే కిచెన్లోకి వెళ్ళి వంట చెయ్యి. వదినా, మనమిద్దరం వెళ్దాం. తనకి మనం కాకపోతే ఇంకెవరున్నారు? ప్లీజ్ వదినా, మంజు అవార్డు తీసుకుంటుంటే తల్లిగా నేను చూడాలి. ఏం అవసరం లేదు. తిప్పు తిప్పు. అన్నపూర్ణాన్ని ఎందుకు వద్దంటున్నావు? ఇవిడితో పాటు మన ఇద్దరం కూడా ఆ అవార్డు ఫంక్షన్కి వెళ్ళాలి. ఏం మాట్లాడుతున్నావు దయ్యా? అవార్డు వచ్చింది తనకి, మనకు కాదు. మనమేం పండగ జరుపుకోవాల్సిన పని లేదు. తిప్పు, అసలు విషయం చెబుతాను విను. ఆ అవార్డు ఫంక్షన్లో అవార్డుతో పాటు రివార్డు అంటే డబ్బులు కూడా ఇస్తారు.
మనం వెళ్ళలేదనుకో ఆ డబ్బులన్నింటినీ అన్నపూర్ణ తీసేసుకుంటుంది. అయితే మనం కూడా వెళ్దాం. పద. అన్నపూర్ణ, నేనేదో ఆలోచనలో ఉండి నిన్ను వెళ్ళొద్దన్నాను. తప్పు తప్పు, నువ్వు వెళ్ళాలి. మమ్మల్ని రమ్మన్నావు కదా, మేము కూడా వస్తాం. వెళ్దాం పద. ఇదిగో దయా, మంజుకి అవార్డుతో పాటు డబ్బులు కూడా ఇస్తారు కదా. డబ్బులు ఇస్తే దాన్నే ప్రైజ్ మనీ అంటారు. ఇస్తారు, నువ్వే చూస్తావుగా. దయా, మంజుకి ఇచ్చే ప్రైజ్ మనీతో నేను బంగారం కొనుక్కుంటాను. అసలే తులం ₹1,00,000 దాటిందంట. తిప్పు, నువ్వే మోయలేని బంగారానివి, మళ్ళీ నీకు బంగారం ఎందుకు చెప్పు? మీరు నోరు మూసుకుంటారా? పొగిడితే కూడా ఇలా అంటారా? మహానందన్నకి 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 నమస్తే అన్న. ఏయ్, సత్య. నమస్కారం అండి. మనీ. ఓహ్, వెల్కమ్ సార్. చాలా థ్యాంక్స్ అమ్మా. నమస్తే. సత్య, నా కూతురు ఎక్కడా కనిపించట్లేదు. తను దారిలో ఉంది, వచ్చేస్తుందన్న. మనమ్మ గారు, నా కూతురు ఏమంటుంది? అవార్డు తెచ్చి మాకు మంచి పేరు తెస్తుంది. అంతకంటే ఏం కావాలన్నయ్య గారు? తనని కూడా మీతో పాటు తీసుకొచ్చి ఉండాల్సింది. అవునన్నయ్య గారు. సరే, నేను వస్తాను, మీరు వెళ్ళండి అంది. ఓ